నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వేలంలో పొందిన వక్ఫ్ భూమిని అప్పగించండి. కర్నూలు జిల్లా మైనార్టీ కార్యాలయం ఎదుట బాధితుడి ధర్నా. కూటమి సర్కార్కు పతనం తప్పదు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాం. మార్కాపురం ఎమ్మెల్యే కందుల వెల్లడి. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. పార్వతీపురం ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రకటన. నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన కర్నూలు పోలీసులు. 6 లక్షల నగదు, నకిలీ బంగారు బిస్కెట్లు స్వాధీనం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కక్షపూరితంగా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడప జిల్లా బద్వేలు మండలం బైనపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ వాలంటరీ విభాగం జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఇంటిని పరిశీలించి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంటిని కూల్చిన ఘటనలో బాధితులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షపూరిత దాడులను మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన వాలంటరీ విభాగ అధ్యక్షులు ఆదిత్యారెడ్డి, జడ్పీటీసీ చిన్న పొలిరెడ్డి, కూడా మాజీ చైర్మన్ సింగసాడి గురుమోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు జిల్లా వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడు. పార్టీలో ఈ నియోజకవర్గంలో అత్యంత యాక్టివ్గా ఉంటూ కార్యకర్తలకు, ఈ గ్రామ ప్రజలకు తోడుగా ఉంటూ రాజకీయంగా పబ్లిక్ లైఫ్లో పైకి వస్తున్న యువకుడు. ఇటువంటి యువకుడిని డిస్కరేజ్ చేయాలని, ఇటువంటి యువకుడిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వారి సంవత్సర విధ్వంసకర పాలనకు ప్రతీకగా ఈ యువకుడికి సంబంధించిన ఇల్లు కమ్ ఆఫీస్ దాదాపు 25-30 లక్షల రూపాయల విలువ మినిమం ఉంటుంది. డెమాలిష్ చేసినారు. ఎటువంటి నోటీస్ లేదు, ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు. ఏటిపురంలో కన్నా కారణం చూపించి డెమాలిష్ చేసినారు. వాస్తవానికి ఇది గ్రామదత్తమా, ఏటిపురం ఒక క్లారిటీ ఈ గవర్నమెంట్కు, ఈ ఆర్డీఓకి, రెవెన్యూ వాళ్ళకి కూడా లేదు. ఉంటే డిమార్కేషన్, ఉంటే మ్యాప్ ఇమ్మని అడుగుతున్నాం, ఎవరు చూపించడంలా. అది పక్కన పెడితే 2017లో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టారు. అప్పుడు ఎవరి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు. 2017లో నిర్మాణం చేపడితే అప్పుడే కరెంటు బిల్లు కానీ, అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ ప్రభుత్వ నిధులతో, అప్పుడున్న టీడీపీ ప్రభుత్వ నిధులతో పక్కన సీసీ రోడ్డు కూడా నడుస్తుంది. అప్పుడు ఏటి గుర్తురాలు. కేవలం శ్రీకాంత్ అనే యువకుడు ఇక్కడ నుంచి, ఈ ఇంటి నుంచి, ఈ ఆఫీస్ నుంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడు. పెళ్ళిళ్ళంటే తాలిబొట్లు ఇస్తూ ఉన్నాడు. ఎవరైనా చదువులకు సాయం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా విద్య కోసం వచ్చిన సాయం, ఆరోగ్యం కోసం వచ్చిన సాయం చేస్తూ ఉన్నాడు. మంచి పనులు అందుబాటులో ఉన్నాడు, మంచి పనులు చేస్తూ ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో ఆ పిల్లోని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి ఈ మాదిరి ఆ బిల్డింగ్నే నేలమట్టం చేయడం అనేది నిజంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి గ్రామంలో 85 ఎకరాల వక్ఫ్ భూమిని 2021వ సంవత్సరంలో వక్ఫ్ బోర్డు వారు నిర్వహించిన వేలంపాటలో 5,71,000 రూపాయలు గుత్తకు యప్పిలయ్య దక్కించుకున్నారు. అందుకు సంబంధించిన సాగుకు అనువైన ల్యాండ్ పొజిషన్ ఇప్పటి వరకు కూడా అధికారులు అప్పగించలేదు. అంతేకాకుండా ఆయనకు దక్కిన వేలంపాటను విస్మరించి ఈ నెల 2వ తారీఖున అదే భూములకు వేలంపాట నిర్వహించి అధికారులు ప్రకటన జారీ చేయడం బాధితుడు విస్మయ వ్యక్తం చేస్తున్నాడు. వేలంపాటకు సంబంధించి ప్రకటన జారీ చేసిన వక్ఫ్ బోర్డు
చట్టపరంగా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. గతం నుంచి కూడా మా గ్రామంలో పూర్వం నుంచి కూడా ముతావల్లీలు ఉన్నారు. ఆ ముతావల్లీలకి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు వారే ఇంకొక కమిటీని ఒక రెండేళ్లకు ఒక కమిటీ ఫామ్ చేసి ఇచ్చేసినారు. ఆ కమిటీ వాళ్ళు వచ్చేసి లోకల్ కోర్టులో ఇంజక్షన్ తెచ్చుకొని వీళ్ళని ఆ యొక్క భూముల నుంచి తరిమేసి వీళ్ళకి సంబంధం లేదని తరిమేసి వాళ్ళే ఆ భూమిలో ఉంటే ఈ అక్రమాన్ని గుర్తించినటువంటి వక్ఫ్ బోర్డు అధికారులు మళ్ళీ వాళ్ళిద్దరు కూడా కోర్టుకు పోయినారు కాబట్టి దాంట్లో పార్టీగా లేము, మేమే ఆలయం వేస్తాం, మా భూములు వాళ్ళు ఎవరు ఆక్రమించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళపైన చర్యలు తీసుకోగా వచ్చి వేలంపాటకి ఆ రోజు 2021లో వేలంపాటకి ప్రకటించినారు. ఆ వేలంపాటకు గాను నేను ఆ ఊరు గ్రామానికి చెందిన హిందువుని, నా పేరు బి యాప్లయ్య. నేను ఆ వేలంపాటలో కర్నూలుకు వచ్చి ఆ వేలంపాటలో 5,71,000 రూపాయకి ఆ 80 ఎకరాల భూమిని నేను పాడుకున్నాను. మేము వేలంపాట తర్వాత హైకోర్టులో వాళ్ళు అక్కడ బాధితులు పోయి హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే వీళ్ళు ఏం చెప్పినారు, రిట్ పిటిషన్ చేసినారు కదా, ఆ పిటిషన్ డిస్పోజ్ అయినప్పుడే మీకు సాగుకు సిద్ధంగా మీకు భూమి చేసి ఇస్తే మిమ్మల్ని దింపుతామని చెప్పేసి మాకు ఎండార్స్మెంట్ ఈ యొక్క మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అప్పుడు మహబూబ్ సార్ గారు ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చే దాన్ని తీసుకొని ఉంటే ఆ కోర్టు నడిచిన తర్వాత 2023లో అది డిస్పోజ్ అయింది కేసు. సార్ ఇది కేసు గెలిచినాం కదా, పొలాలన్నీ కూడా మరి బీడుబారి ముళ్ళ పొదలతో నిండిపోయింది, దాన్ని సాగుకు సిద్ధం చేసి మాకు ఇవ్వండి అని చెప్పి ఎన్నోసార్లు కలిస్తే కూడా స్పందించలేదు వాళ్ళు. కానీ ఇప్పటివరకు ప్రస్తుతం మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా ఉంటే పాత వేలం మేము సంబంధం లేదు, కొత్త వేలం ఇప్పుడు రేపు నెల 2వ తారీఖు మేము వేలం ప్రకటన వేస్తున్నాము, మీరు ఆ వేలం ప్రకటనలో మీరు పాల్గొని మీరు దాంట్లో దక్కించుకోండి అని చెప్తున్నారు. సార్ మా డబ్బులు 4 ఏళ్ళుగా మీ యొక్క అకౌంట్లో వక్ఫ్ అకౌంట్లో వేసినాము, మరి దానికి నష్టం ఉంది. ఇప్పుడు అక్కడ కూడా మొత్తము ముళ్ళ దిబ్బలతో పెరిగిపోయి ముళ్ళ కంపతో ఉంది, దాన్ని క్లీన్ చేసుకోవడానికి 10 లక్షల రూపాయలు అవుతుంది. మరి ఏ రకంగా మీకు 1 ఇయర్కి మేము చేసుకోగలం, మేము నష్టపోతామంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. అందుకొరకే భాగంగా మేము దాన్ని నిలుపుదల చేయాలి. రేపు 2వ తారీఖు మహమ్మదీ వక్ఫ్ కాంప్లెక్స్ మౌరిన్ హోటల్ ఎదుర్కొన్నటువంటి మహమ్మదీ కాంప్లెక్స్లో వేలంపాట జరిగిన ఆ వేలంపాట నిలుపుదల చేసి పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ముఠా కొత్తవలస గ్రామంలో ఎమ్మెల్యే జగదీశ్వరి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో లబ్ధిదారులకు సామాజిక పెన్షన్ 1వ తారీఖున ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత సంక్షేమం చేరువవుతోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే కూటమి యొక్క ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అడ్డాకుల నరేష్, ఏఎంసీ చైర్పర్సన్ కళావతి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని అమాయక ప్రజలను మోసం చేస్తున్న 4 ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన రాజేంద్ర ప్రసాద్ కు బంగారం ఇప్పిస్తానని 7,32,00,000 రూపాయలు, నెల్లూరు జిల్లా కావలికి చెందినటువంటి పోతురాజులు రతన్ కుమార్, జస్వంత్, శాంతి, పవన్ కుమార్, కట్ట శ్రీకాంత్లు మోసం చేశారని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు. నిందితులు నకిలీ బంగారం ఇచ్చారని తెలుసుకున్న బాధితుడు రాజేంద్ర ప్రసాద్ తనకు బంగారం వద్దని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కర్నూలుకు రావాలని నిందితులు తెలిపారు. కర్నూలులోని ఓ లాడ్జ్ లో బాధితుడిపై దాడి చేసి మరో 50,000 రూపాయలు తీసుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి సుధీర్గా గుర్తించారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఈ ముఠా సభ్యులు నకిలీ బంగారు వ్యాపారంతో పాటు ఎవరైనా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే కొందరు నకిలీ పోలీసులుగా వచ్చి బాధితులను అరెస్టు చేస్తున్నట్లు హడావుడి చేస్తారని, దీంతో బాధితులు భయంతో తీసుకున్నటువంటి నకిలీ బంగారు బిస్కెట్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేస్తారని డీఎస్పీ తెలిపారు. అరెస్ట్ అయిన వారి నుంచి 6,40,000 రూపాయలు, 4 కార్లు, నకిలీ బంగారు బిస్కెట్లు, పోలీసులు వాడే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. హ్యాండ్ కప్స్ కానీ, తర్వాత లాఠీలు, ఇవన్నీ యూనిఫాము, ఇదంతా కూడా. దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మనకు 18/6/2025 రామచంద్రరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి విజయవాడ బేస్ పర్సను, ఆయన్ని యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇతనికి అప్రోచ్ కావడంతో ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకు అవసరం ఉంది, తనకు తక్కువ ధరకు వస్తే మంచిదే కదా, ఎక్కువ తీసుకోవచ్చు, ఇప్పుడు బంగారం పెరిగిన పరిస్థితుల్లో, రేటు పెరిగిన పరిస్థితుల్లో అని చెప్పేసి ముద్దాయిలను అప్రోచ్ కావడం జరిగింది. దానికోసం ఆయన యాక్చువల్గా
బ్యాంకు ద్వారా 7,32,00,000 ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల్లో ప్రధానంగా రతన్ కుమార్ అనే ఆయన మనకు ముఖ్యం కేసు వరకు. సో ఇతనికి పంపించినాక తర్వాత ఇతను మొత్తం తర్వాత మళ్ళీ బంగారు ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిన బంగారు కానీ లేకపోతే అది ఎందుకో డౌట్ఫుల్గా ఉంటే నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేయండి, బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు పావని లాడ్జికి రమ్మని చెప్పేసి ఇక్కడ అతని మీద దాడి చేసి కొట్టడము, తర్వాత అతని దగ్గర నుంచి 50,000 రూపాయల డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు. సో అతనికి మొత్తంగా 7,32,00,000 ప్లస్ 50,000 మొత్తం అతని దగ్గర నుంచి వీళ్ళు తీసుకునడం జరిగింది. ఆ రోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం ఇమ్మీడియట్గా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 202/2025 202/2025 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో సెక్షన్స్ ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని 13వ వార్డులో సామాజిక పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తారీఖున సామాజిక పెన్షన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారని, ఇచ్చిన మాటకు కట్టుబడి 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ను ఒకేసారి 4,000 రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు కూడా పాల్గొన్నారు. ఇంకో విషయం చెప్పమంటా, అసలు ఇవన్నీ ఉండవమ్మా. నేనేదో పోరాడి దాన్ని మీ రోజులు రాకుండా చేసుకుంటూ వస్తున్నా. అసలు మీ ఈ నుంచి ఆడి వరకు ఒక ఇల్లు ఉండదు. నేను ఎందుకు లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి మీ జోలు పోవాలని ఒక్కొక్క ఆఫీసర్లను లెటర్లు పెట్టే వాళ్ళందరినీ ఆపుకుంటూ వస్తున్నా. మనకేమంత ఇప్పుడు ఇబ్బంది ఏముంది, అంత పెద్ద ట్రాఫిక్ లేదు కదా, బతికే వాళ్ళని బతకనే ఉండేవాళ్ళని కానీ. అటువంటి అప్పుడు ఏంటంటే ఇప్పుడు వీటి కేసు దానికి అర్హత రాదు, ఆ ముందు పక్క కేసు దానికి అట్లా. నేను అదేనమ్మా, కొన్ని అర్హత రావు కొన్నిటకు, కొన్ని వేసేదానికి. కానీ మీకు చేపిద్దాం, కొద్దిగా ఓపిక పట్టండి. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం హిమాం నగర్ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 వీలర్ వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలకు గురైనటువంటి వారిని అంబులెన్స్ లో ఖమ్మం హాస్పిటల్ కి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు. మృతులు కొణిచెర్ల మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన ఇమ్మడి రఘుపతి, హోంగార్డ్ గా కొత్తగూడెం ఆర్టీఓ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న రాజేష్ గా గుర్తించారు. సంఘటన స్థలాన్ని ఏకూరు ఎస్ఐ పరిశీలించి కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సీబావి గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని పర్యటించారు. కొల్లాపురంబ గుడిలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని శుద్ధ జల వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్, వృద్ధులకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 3,500 కోట్లతో హంద్రినీవా కాలువ పనులు పూర్తి చేసి త్వరలోనే బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అధికారులందరూ కూడా ఉదయాన్నే వచ్చి ఈ పంపిణీ కార్యక్రమాల్లో ఉండడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఏది ఏమైనా కూడా ఇలాంటి నిజంగా ఇలా నిరుపేదలకు కావచ్చు, చాలామందికి కావచ్చు, 4,000 రూపాయలు అనేది చాలా 4,000, 6,000, అలాగే 10,000, 15,000 అనేది ఇదొక దేశ చరిత్రలోనే మనం గొప్పగా చెప్పుకోవాలి. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అందరూ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాలు చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రారంభమైనాయి, అన్ని చోట్ల కూడా ప్రారంభమైనాయి. ఒకటిగా ప్రారంభిస్తూ వస్తున్నారు. మొన్ననే చెప్పారు, మీరు రోజు వింటూనే ఉంటున్నారు. మన హంద్రీనివాకు సంబంధించి ఏదైతే ఉందో 3,500 కోట్లు మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒకే సంవత్సరం ఖర్చు పెట్టమని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, అలాగే ఏదైతే మన ఆర్థిక మంత్రి గారు ఇమ్మీడియట్గా నిధులు కూడా ఖర్చు పెట్టే విధంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవడం చాలా సంతోషకరం. ఎప్పుడైతే హంద్రీనివా నీళ్లు మనకి 3,500 క్యూసెక్లు మన జిల్లాకు రాగలుగుతాయో
మన ప్రాంతమైన బీటీపీ ప్రాంతానికి కూడా అదే నీళ్లు తీసుకురావడానికి చాలా ఉపయోగకరం, చాలా సంతోషకరం. మన బీటీపీ కూడా నాకు తెలిసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రారంభించిపోతున్నా. ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా. ఎప్పుడు ప్రారంభిస్తున్నాం అనేది పెద్దలతో మాట్లాడుతున్నాం. ఎంత త్వరగా అయితే అంత త్వరగా రైతులందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. మాకు త్వరగా ప్రారంభించండి, కొంచెం అటు ఇటైనా ఇబ్బంది లేదనే విధంగా. వైద్యులు ప్రత్యక్ష దైవాలని, అనారోగ్యంతో ఉన్నవారికి పునర్జన్మనిచ్చి ఆదుకుంటారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను ఆయన సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య వృత్తి కత్తి మీద స్తాము లాంటిదని, నిరంతరం సేవా అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన వాళ్ళకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అద్భుతమైన రీతిలో ఈరోజు రామగుండంలో గత 20 సంవత్సరాలుగా అనేక సేవలు చేస్తూ ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం, తర్వాత పని, అండర్ గ్రౌండ్స్ పని, యాక్సిడెంట్లు, లేబర్ ప్రాంతం, ప్రభుత్వ హాస్పిటళ్ళ కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్న వారి యొక్క చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో వారు అందరూ ఆహ్వానించడం జరిగింది. వారిని సత్కరించే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఒక్కరోజు కాదు, రోజు ఇదే మాదిరిగా అందరం డాక్టర్లను గౌరవిస్తూ, డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరూ కోరుతా ఉన్నాం. ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని చూడరు. కొంతమంది కావాలని ఊరున్నప్పుడు 4 విధాల మనుషులు అన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు, నిందలేసే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ అధికారులే కావచ్చు, ప్రైవేట్ వాళ్ళే కావచ్చు. త్రూఅవుట్ ద ఇండియాలో ఈ థీమ్ ఏంటంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో డాక్టర్లను చూడాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైన వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి. బిహైండ్ ద మాస్క్ ఉన్న డాక్టర్లకు కూడా వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళ ఫీలింగ్స్ను పట్టించుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏ అవసరాలు వస్తాయో చూడాలనేది ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీమ్. యాక్చువల్గా అది దానికంటే ఈ థీమ్ కంటే ముందే, అంటే ఇప్పుడు ఇవాళ నుంచి ఆ థీమ్ స్టార్ట్ అయ్యేది, దానికంటే ముందే మా ఎమ్మెల్యే గారు మాకు ఈ థీమ్ను సక్సెస్ చేసి చూపించారు. మాకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ దే ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ రాజ్ ఠాకూర్ అన్న. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పటివరకు మేము క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఒక సన్మానం అనేది పొందలేదు. ఇంకొకటి సన్మానమే కాకుండా మాకెంతో మనోధైర్యాన్ని, మా యొక్క బాగోగులను పట్టించుకుంటున్నాడు ఆల్రెడీ, ఇంకా పట్టించుకుంటానని చెప్పి ఇక్కడి హాస్పిటల్స్ కానీ దీని డెవలప్మెంట్ కూడా కృషి చేస్తానని, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కృషి చేస్తానని, ఈ ఏరియా ప్రజలకు అన్ని విధాలా చూసుకుంటానని హామీ ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతలు. మాకు ఈ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రెస్ గారికి కానీ ప్రజలకు కానీ అందరికి కూడా మా కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రంలోని జలవనరుల శాఖకు పునరుత్తేజం వచ్చిందని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అందులో భాగంగా మోపిదేవి వార్డులో ఎల్ఎఫ్ఆర్ వద్ద గేట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు సార సమర్పించారు. ఏడాదిలోనే 15 కోట్లతో జలవనరుల శాఖలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. 30 లక్షల రూపాయలతో దాన్ని మళ్ళీ తిరిగి పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో దాన్ని కూడా మనం ప్రారంభించాం. దాదాపు ఇక్కడ గతంలో ఈ లాకులు చిల్లులు పడిపోయి ఎందుకు పనికిరాని స్థితులు ఉన్నాయి. అలాగే అన్ని లాకులు కూడా ఇవాళ ఈ నియోజకవర్గంలో కొత్త లాకులను ఏర్పరచుకుంది. ఇక ఒకే ఒక్క సమస్య మిగిలి ఉంది, అదేంటంటే అవుట్ ఫాల్స్ బిల్స్. దానికి 36 కోట్ల రూపాయల అంచనాలు ప్రభుత్వానికి పంపడం జరిగినది. ప్రభుత్వం నాబార్డుతో సంప్రదింపులు చేస్తుంది. త్వరలోనే వాటిని కూడా మంజూరు చేస్తే ఇరిగేషన్ రంగానికి సంబంధించిన వరకు చాలా సమస్యలను పరిష్కారం చేసినట్టు. ఎందుకంటే
కోడూరు నాయకుల మండలం దాదాపు 5,000 ఎకరాలు గత 5 సంవత్సరాలుగా పంటలు నష్టపోతాయి. ఎవర్ ప్రాజెక్ట్స్ నిర్మాణం జరిగినంత వరకు వాటికి మనం కాపాడటం కొంచెం కష్టంగానే ఉన్న పరిస్థితి. అంచేతంగా ప్రభుత్వానికి పదే పదే ఇక్కడున్న విషయం తీసుకెళ్తున్నాం. దాన్ని త్వరలోనే మంజూరు చేసి వచ్చే వేసవి నాటి అన్ని పనులు కూడా ఇవాళ సమగ్రంగా పూర్తి చేయించి ఈ భవిష్యత్తులో ఈ ఆనగడ్డ నియోజకవర్గ రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నామని చెప్తున్నాం. అంతేకాకుండా ఇవాళ బీసీ అంటే కులం కాదు వర్గమని నిరూపిద్దామని శ్రీకాళహస్తిలో అంబేద్కర్ మరియు పూలే ఫౌండేషన్ నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో సోమవారం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ బీసీల ఆత్మగౌరవ సభకు వేలాదిగా తరలిరండి అంటూ బీసీ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ జూలై 6 నుంచి తిరుపతిలోని ఇందిరా మైదానం నందు అంబేద్కర్ పూలే బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరారు. మరి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి యొక్క మద్దతు కూడా తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. మేమందరం కూడా ఆయన కలిసి మాకు మద్దతు ఇవ్వని చెప్పి అడగాలనుకున్నాం. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఢిల్లీలో ఉన్నారంట ఇప్పుడు. కాబట్టి అటు శాసనసభ్యుల వారిని కానీ అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులు ముఖ్యంగా మీరందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చి ఈ 6వ తారీఖున తిరుపతిలో ఇందిరా మైదానంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సభకి ఒక్క ఎస్సీ బీసీలే కాదు, ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఓసీలు కానీ అన్ని వర్గాలు రావాలని చెప్పి ఇది కులాలకు అతీతంగా మేము చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి దీన్ని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మరి అనగాని సత్యప్రసాద్ గారు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారు ఆయన్ని ఈరోజు కలైవారా 100 మిత్రులారా, రేపు తిరుపతిలో బీసీ ఆత్మగౌరవ భరోసాకి అందరిని ఆహ్వానించడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఇది ప్రధానంగా మీకు ఇచ్చిన కరపత్రం డాక్యుమెంట్లోనే ఉంది. ప్రజా సంఘాలకు నాయకత్వం వహిస్తూ, దళిత సంఘాలకు నాయకత్వం వహిస్తూ, బీసీ సంఘాలకు నాయకత్వం వహిస్తూ ఒంటరిగా ఉండి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు జరగబోయేటువంటి బీసీ ఆత్మ గౌరవ సభ ఒక మంచి ఉద్దేశంతో ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సపరేట్ వర్గాలు కాదు, ఒకటే వర్గము అన్న నినాదాన్ని సైంటిఫిక్ రీజన్గా తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే ఈ బీసీ ఆత్మ గౌరవ సభని ఇందిరా మైదానంలో రేపు నెల 6వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అన్నట్లుగా ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక సంస్థ ఏదైనా కూడా స్టార్ట్ అయిన తర్వాత రకరకాల సందేహాలు, క్వశ్చన్లు రావడం సహజమే. మీరు మీ అన్ని సమాధానాలకు మేము ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి పాయింట్స్ని మీరు చదవగలిగితే మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, ఇంతవరకు ఈ సమాజం పట్ల అందరూ బాధ్యతతో పనిచేసిన వాళ్ళు. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.